Subscribe to Color Frames. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ తొలి వన్డే కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై 4 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంతకుముందు న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లలో రోహిత్ పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 ఇన్నింగ్స్లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో చివరి టెస్ట్ నుండి కూడా తప్పుకున్నాడు. రోహిత్ కెప్టెన్సీలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా 1-3 తేడాతో ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది జట్టును భారీగా దెబ్బతీసింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడాలన్న కల నెరవేరలేదు. రోహిత్, కోహ్లీ ఆడకపోవడమే దీనికి కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో బీసీసీఐ సలహా మేరకు రోహిత్ రంజీ ట్రోఫీ కూడా ఆడాడు. కానీ అక్కడ కూడా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్ ఫామ్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఓవైపు జూనియర్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ జట్టుకు భారంగా మారుతున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిమానులు కూడా అతన్ని రిటైర్ కావాలని కోరుతున్నారు. మరికొంతమంది అభిమానులు రోహిత్ ఫిట్నెస్ పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే రోహిత్ మాత్రం విమర్శలను పెద్దగా పట్టించుకోవట్లేదు. తాజాగా మీడియా సమావేశంలో మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ నెక్స్ట్ ఛాంపియన్ ట్రోఫీపై దృష్టి పెట్టానని, ఈ సమయంలో ఫ్యూచర్ గురించి ఇప్పుడు అవసరమా అని ఎదురు ప్రశ్నించాడు. కానీ రోహిత్ విషయంలో బీసీసీఐ కూడా ఆలోచిస్తుంది. బీసీసీఐ నుంచి కూడా రోహిత్ కు వార్నింగ్ వెళ్లినట్లు తెలుస్తుంది. భవిష్యత్తులో నిర్ణయం ఏంటో చెప్పాలని బీసీసీఐ రోహిత్ ను అడిగిందట. ఏదేమైనా రోహిత్ ఫామ్ జట్టుకు తీవ్రంగా మైనస్ గా మారుతుంది. అయితే రోహిత్ సృష్టించిన రికార్డులు టీమిండియాకు ఆయన చేసిన సేవలను మర్చిపోకూడదు. త్వరలో రోహిత్ తన ఫామ్ ను అందుకొని ఛాంపియన్ ట్రోఫీలో సత్తా చాటాలని కోరుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.